కస్మాచ్చతేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, ఆది అంతాలు లేనివాడా, దేవదేవా, ఈ జగత్తునకే ఆశ్రయమైన వాడా, సత్కు అసత్తుకు పరమమైన అక్షరమైన పరబ్రహ్మ స్వరూపుడవు, బ్రహ్మ కన్నా ముందు నుండి ఉన్నవాడా, నీవు అందరికంటే గొప్పవాడవు. అటువంటి నీవు ఎదురుగుండా కనబడితే నీ విశ్వరూపం చూస్తుంటే సిద్ధ సంఘాలే కాదు, నేనే కాదు, ఎవరైనా సరే నీకు నమస్కరించకుండా ఎలా ఉండగలరు? ఈ శ్లోకంలో పరమాత్మ దివ్యమైన లక్షణాలను మరొక్కసారి కీర్తించాడు అర్జునుడు. పరమాత్మ అందరికంటే శ్రేష్టమైన వాడు, ఆది పురుషుడు, బ్రహ్మ కంటే ముందున్నవాడు, ఆది అంతం లేనివాడు, దేవతలకు అధిపతి, ఈ సమస్త జగత్తుకి ఆశ్రయమైన వాడు, నాశనం కాని మార్పు కాని లేనివాడు, సత్ అసత్తుకు అతీతమైన వాడు. అంటే ఇక్కడ కార్యక్రమాలకు అతీతమైన వాడు అని అర్థం. ఇవన్నీ పరమాత్మ లక్షణాలు. ఇన్ని లక్షణాలు గల పరమాత్మ మనోనేత్రం ఎదురుగా సాక్షాత్కరిస్తే ఎవరైనా నమస్కరించకుండా ఎలా ఉండగలరు?